మాట్లాడుతాను. ఒకసారి మీతో మాట్లాడే కంటే ముందు ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ కేబినెట్ సమావేశంపై మీ అభిప్రాయం ఏంటి? కేబినెట్ లో మొట్టమొదట జీనియస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులు అందరు కూడా నమస్తే. కేబినెట్ సమావేశం అనేటువంటిది తొలిసారిగా ఒక కొత్త ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం. దాన్ని ఎవరైనా స్వాగతించాలి. అంటే వాళ్ళు ఎందుకు చేసింది ఏంటి అనేటువంటిది. సరే, సమ్మక్క మేడారంలో మేడారం జాతరలో కొత్త ప్రయోగంగా ఇంతవరకు ఎవరు చేయని విధంగా ఒక కొత్త, అంటే అవుట్ ఆఫ్ ద సిటీ, అంటే వాళ్ళు ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు అక్కడ వెళ్ళి సమావేశం పెట్టుకున్నారు. అంతవరకు అది వాళ్ళ వ్యక్తిగతం. అది ఎందుకు అనేటువంటిది దానివల్ల ఎవరికి లాభం లేదు, నష్టం లేదు. కానీ అక్కడే కీలక నిర్ణయాలు తీసుకున్నారు కదా. అదే దాని సరే, అక్కడ ఆ నిర్ణయాల పట్ల ఏమంటే అక్కడ కొత్త నిర్ణయాలు తీసుకున్నారు అనేటువంటిది ప్రత్యేక నిర్ణయాలు అయితే ఏం లేదు. ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళాలి అని గత నెల రోజుల నుంచి, 2 నెలల నుంచి అనుకుంటూ మున్సిపాలిటీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు గెలిచినప్పటి నుంచి మొట్టమొదట జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లాలన్నా, లేకపోతే ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలన్నా, అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నా, లేకపోతే మున్సిపాలిటీకి వెళ్లాలన్నా అనేటువంటి మీమాంసలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఫలితాలు ఏవైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను బట్టి దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని మున్సిపాలిటీ ఎన్నికలకు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. వీళ్ళు డెడికేషన్ కమిషన్ చెప్పింది. డెడికేషన్ కమిషన్ ఏం చెప్పింది? మీకు 56% ఉన్నారు బీసీలు అని చెప్పిండ్రు. 42% కామారెడ్డి డిక్లరేషన్ చేసిండ్రు. ఎంత శాతం మీరు ఇస్తున్నారు అనేటువంటిది మీకు ఇప్పటికీ స్పష్టత లేదు. నాకు తెలిసి 31% రిజర్వేషన్ ఇస్తున్నారు. 31 నుంచి 32% రిజర్వేషన్. గతంలో కూడా గత రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే రకమైనటువంటి రిజర్వేషన్ ను కొనసాగించింది. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం మున్సిపాలిటీలలో 50% మహిళలకు రిజర్వేషన్లు కేటాయించాలి. అంటే రిజర్వేషన్లు కేటాయించిన దాంట్లో 50% అన్రిజర్వ్డ్ కానీ రిజర్వ్డ్ కానీ టోటల్ గా 50% కేటాయించాలనేటువంటిది ఇది పాత పద్ధతే. దాన్ని కూడా ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇంకా కొత్త విషయాలు ఏం నిర్ణయాలు తీసుకుంది? ఒక గోదావరి పుష్కరాలు వస్తున్న సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు అదొక నిర్ణయం తీసుకున్నట్టు ఉంది. డెఫినెట్ గా దాంట్లో లోటుపాట్లు లేకుండా, ఆ కాంట్రాక్టులకు కూడా కొట్లాడుకోకుండా తెలంగాణ ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లే విధంగా అదేదో గోదావరి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నట్టు రాజమండ్రిని ముస్తాబు చేస్తారు. అట్లా కాకుండా గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలోనే గోదావరి ఉంది, గోదావరి తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తుంది అని ప్రజలకు అర్థమయ్యేటట్టు ఇక్కడ పుష్కరాలు నిర్వహించినటువంటి తీరు ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ కూడా మళ్ళా మేము మేడారం టెండర్లకు కొట్లాడుకున్నట్టు ఈరోజు ఆ టెండర్లకు ఏది నిన్న కోల్ మైన్స్ దానికి సంబంధించి నరేంద్ర చౌదరికి ప్లస్ ఈయన ఉప ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆ కథనాన్ని విడిపించినట్టు, వెంకటరెడ్డి గారి తమ్ముడికి న్యాయంగా జెన్యూన్ గా వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో కాంట్రాక్టర్లు సహజంగా వాళ్ళకి సంక్రమించే టెండర్లు రాకుండా చేయడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ తప్పుడు కథనాలు వినిపించినట్టు దీన్ని ఈ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా ఈ దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షించాలి. అట్లనే మళ్ళీ ఈయన ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఏదో కథనం వినిపించింది అంటుండ్రు. వాళ్ళ మామూలుగా వీళ్ళ అవినీతి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కాంట్రాక్టర్లు సచివాలయానికి వచ్చి మంత్రి ఛాంబర్ లోనే ధర్నాలు చేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఇంకా అది అందరికి తెలిసిందే. మేము 40 ఏళ్ల నుంచి కష్టపడి ఇక్కడ వరకు వచ్చినాం, 50 ఏళ్ల నుంచి కష్టపడి ఇక్కడ వరకు వచ్చినాం అంటే మీ క్యాబినెట్ లో మంత్రులు గన్నులు పెట్టుకుంటున్నారు. మంత్రుల పిఏలను అరెస్ట్ చేయడానికి ఇంకో మంత్రి పంపిస్తే ఓ మంత్రి తీసుకెళ్తున్నారు. అంటే డబ్బుల కోసము అవినీతి చేయడం కోసము మంత్రులు, అదే విధంగా మాజీ ఎమ్మెల్యేలు మన ఆలంపూర్ లో చూసినాం. ఎన్ని టేపులు, వీడియో టేపులు
నేషనల్ హైవేస్ కి సంబంధించిన కాంట్రాక్టు సజావుగా జరగకుండా 8 కోట్ల రూపాయలు నాకు ఇవ్వాల్సిందేనని అది కూడా ఒక పత్రికలో కథనం వచ్చింది. ఒక పత్రికలో కాదు, చాలా పత్రికలలో వచ్చినాయి. ఏకంగా ఒక ప్రభుత్వ అధికారికి ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని నాకు ఇవ్వాల్సిందే అని ఒక అధికారిని బెదిరించినటువంటి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఇట్లాంటి అవకతవకల పైన సమీక్షించాల్సినటువంటి కేబినెట్ మేడారం సమ్మక్క సారక్క తల్లి సాక్షిగా అమ్మవారి మీద ఒట్టేసి మేము ఇక ముందు ఇట్లాంటి పనులకు పాల్పడమని కేబినెట్ మంత్రులంతా అక్కడ ఒక ప్రతిజ్ఞ చేసి నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో కొట్లాడుకోము, టెండర్ల కోసము, కాంట్రాక్టర్ల కోసము, ఆ జాతీయ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టము, అట్లాగే ప్రభుత్వంలో పార్టీ వ్యక్తులు ఎవరైనా జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాము అని ముఖ్యమంత్రి గారు హెచ్చరికలు చేస్తే బాగుండేది. దాంతో పాటు మున్సిపల్ ఎన్నికలకు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా మాట్లాడే సమావేశాలల్లా వాళ్ళ మాటలు తీరు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీతో పాటు నా పార్టీ టీడీపీ కూడా నాదే, కాంగ్రెస్ కూడా నాదే, మరి రేపు బీజేపీ కూడా నాదే అంటారేమో నాకు తెలియదు. ఎందుకంటే ఆల్రెడీగా చోటాబాయ్ బడాబాయ్ అనేటువంటి సిద్ధాంతంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి బీజేపీ నాదే అంటే బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి బీజేపీ నాదే, కాంగ్రెస్ నాదే, అదేంటి టీడీపీ నాదే, మళ్ళీ ఇంకా జనసేనను కూడా కలుపుకుంటారేమో. ఎందుకంటే ఆల్రెడీ అది నేషనల్ అలయన్స్ లో ఉంది కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని ఇట్లాంటి వాటికి తావు లేకుండా కేబినెట్ సమావేశంలో ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ఉంటే బాగుండేది. అయినా కూడా వాళ్ళ కేబినెట్ నిర్ణయాలు స్వాగతిస్తూ తెలంగాణ ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లే విధంగా దాంతో పాటు తీసుకున్నటువంటి కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ తో పాటు మహబూబ్ నగర్ బిడ్డ అని మాట్లాడే ముఖ్యమంత్రి గారు సత్వరమే తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు తావు లేకుండా అక్కడ ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగరు అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రాజెక్టులన్నీ ఎస్ఎల్బిసి టన్నల్ తో సహా దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులన్నీ కూడా సత్వరమే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని సమ్మక్క సారక్క సాక్షిగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుండే అనేటువంటిది నా అభిప్రాయం.